పేతురు రాసిన 2 పత్రికలను గూర్చి, ఈ పత్రికలు ఎందుకొరకు రాయబడ్డాయి, దీని గూర్చినటువంటి సంగతులు మనం చూస్తాం. ఈ 2వ పత్రిక రాసేటప్పుడు ఆయన మరణించబోతున్నాడు అనే సంగతి ఎరిగిన వాడై ఈ పత్రిక రాయిచున్నాడు. చూడండి, 1వ అధ్యాయము 13వ వచనం. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చి ఉన్నదని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. కాబట్టి తను మరణిస్తున్నాడు, మరణానికి వెళ్ళిపోతున్నాడు, అంటే చనిపోబోతున్నాడు, మహిమలోనికి చేర్చబడుతున్నాడని ఎరిగి ఈ సంగతులు నేను రాస్తున్నానని ఈ 2వ పత్రిక రాస్తూ వచ్చాడు. అప్పటి సంఘ పరిస్థితులు వేరు. వారు ఎలా ఉన్నారు చూడండి. పేతురు రాసిన 1వ పత్రిక 2వ వచనం మనం చదువుదాం. లాస్ట్ భాగంలో, పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బితూనియా అనే దేశములందు చెదిరిన వారు. అంతేకాదు, చెదిరి వారు పరిచర్య చేసినప్పుడు వారిలోనికి చేర్చబడిన వారు. ఈ మాట మనం చూస్తాం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో. సంఘమునకు బహుశ్రమ కలిగినది. సంఘమునకు కలిగే శ్రమలు దేవుడు మహిమ కొరకే మార్చాడు. ఆ రోజు వచ్చినటువంటి శ్రమను బట్టి వారు విస్తరించారు. ఆయా దేశాలకు వెళ్ళిపోవడం మనం చూస్తూ వచ్చినాం. వారు స్థిరమైన నివాసాలు లేకుండానే వారు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి సంచార జీవులుగా జీవిస్తూ ఎన్నో సంఘాలు స్థాపించబడ్డానికి వారి పరిచర్య ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ రోజుల్లో వారికి వచ్చినటువంటి శ్రమను బట్టి వారు ఏమైపోయారంటే చెదిరిపోయారు. చెదిరిపోయినటువంటి వారిని దృఢపరచడానికి, స్థిరపరచడానికి పేతురు పత్రికలు రాస్తూ ఉన్నాడు. గమనించండి, అసలు 1వ పత్రిక ఎందుకు రాయబడి ఉన్నది అనంటే 3 సంగతులు మనం చూడవచ్చు. మొదటి సంగతి, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు తన ప్రజల కొరకు ఉంచబడ్డాయి అని పేతురు జ్ఞాపకం చేస్తూ ఈ పత్రిక రాశాడు. అంటే దేవుడు దాచించినటువంటి గొప్ప ఆశీర్వాదాలు. రెండవ మాట, దేవుని పిల్లలైనటువంటి వారు ఏ రీతిగా శ్రమలలో, కష్టాలలో ఉండాలి అనేది ఇక్కడ వ్రాస్తూ వచ్చాడు. మూడవది, దేవుని పిల్లలైనటువంటి వారికి శ్రమల్లో, కష్టాల్లో ఆదరణతో కూడినటువంటి కొన్ని సంగతులు రాయడం ఇక్కడ మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి ఈ భాగాలన్నీ మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఈ 3 విషయాలని జ్ఞాపకం చేస్తూ ఈ 1వ పత్రిక రాశారు. 2వ పత్రిక ఏంటి అని అంటే, ఆత్మీయంగా దేవుని పిల్లలైనటువంటి వారు ఎదుగుట. రెండవది, ఆత్మీయంగా ఎదిగేటువంటి సమయంలో వచ్చేటువంటి అపాయాలను గూర్చి. మూడవది, ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి వారు ఉంచబడిన నిరీక్షణను గూర్చి ఈ 2వ పత్రికలో మనము చూస్తాం. ఈ రీతిగా తన 2 పత్రికలు క్రైస్తవ సంఘానికి రాసి తన యొక్క ప్రభు ఇచ్చిన భారాన్ని బట్టి వారిని ప్రోత్సహించినట్లుగా, వారిని గైడెన్స్ చేసినట్లుగా మనం ఈ పత్రికల్లో చదువుతున్నాం.